ఇలా మనం ఆలోచించుకున్నట్టయితే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పత్రాల్లో ఆవిడికి మారేడు బాగా ఇష్టం. వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః, కాబట్టి మారేడు పత్రం బాగా ఆవిడికి ఇష్టం. వీటితో జాగ్రత్తగా చక్కనైనటువంటి భక్తి శ్రద్ధల్ని చూపిస్తూ అర్చన కానీ చేస్తే నాకు ఇష్టమైనటువంటి వాటిని ఈ పిల్ల ఎంత బాగా తెచ్చి ఈ విధంగా నాకు అర్చన చేస్తోంది అని పరమానందపడిపోతుంది. ఇందాక చదువుకున్నటువంటి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అనే శ్లోకంలో క్షీరసముద్రరాజతనయాం అంటే పాలసముద్రం నుంచి పుట్టింది ఆవిడ. పాలసముద్రంలో ఈవిడతో పాటు ఇంకా 21 మంది పుట్టారు. ఆ 21 మంది ఈవిడికి తోబుట్టువులే అవుతారు, సాక్షాత్తు చంద్రుడితో సహా. అంచేత మంచి బంధుబలగం, మంచి తోబుట్టుల బలం ఉన్నది ఎవరికంటే లక్ష్మీదేవికి. విష్ణువుకి లేనే లేరు. అయినా నాకింతమంది బంధుబలగం ఉంది జాగ్రత్త అని ఎప్పుడూ విష్ణువుని అనదు. ముకుంద ప్రియాం, విష్ణువుకి ఈవిడంటే చాలా 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 ఇష్టం. కాబట్టి లక్ష్మీ అర్చనని అక్షయ తృతీయ లేదా అక్షతృతీయ నాడు కానీ చేస్తే లక్ష్మీదేవి తనకున్నటువంటి సంపదైన భర్త చక్కగా చూసుకునేటటువంటి ధనాన్ని ఇస్తుంది, ధనాన్ని సంపాదించుకోగలిగినటువంటి బుద్ధిని ఇస్తుంది, గెలవగలననేటటువంటి నమ్మకాన్ని అంటే ఆ విశ్వాసాన్ని బాగా ఇస్తుంది. ఎక్కడైనా ఓ సందర్భంలో ఓడిపోయినట్లయితే నిరాశ, నిస్పృహ, ఆత్మహత్య ఆలోచన పొరపాటును కూడా కలగచేయదు. మరో ముఖ్యమైన విశేషం ఉంది. అమ్మవారికి లోహాల్లో బంగారం ఇష్టం. అవునండి, అందుకే మేము ఎప్పుడూ కూడా అక్షయ తృతీయ లేదా అక్షతృతీయ రాగానే ముందే మేము బంగారం కొనేసుకుంటాం. ఆ రోజున ఖచ్చితంగా వెళ్ళి బంగారం కొనేసుకొచ్చేస్తున్నాం. ఒకే ఒక్క సూచన, ఒకే ఒక్క యథార్థం, ప్రమాణం లేనిదే ఈ జన్మకి మాట్లాడే పనే లేదు. యథార్థంగా చెప్తున్నా. కిందటి సంవత్సరం కొన్నావు అక్షతృతీయకి, ఈ సంవత్సరం ఇంత అయిందా బంగారం? అంతకుముందు సంవత్సరం కొనుక్కోలేకపోయావు, ఏదో కారణంగా కొనుక్కోలేకపోయావు, నష్టపోయావా? బ్యాంకు పురాణం ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా, వాళ్ళు చెప్తారు అబో బ్రహ్మాండంగా మీరు ఎంత కొనుక్కుంటే అంత బంగారం మీకు అవుతుందని. అలాగే బంగారపు అంగడి వారు అందరూ కూడా అదిగో అక్షయ తృతీయ వచ్చింది, మీకు విపరీతంగా బంగారం రావాలంటే కొనేసుకోండి అని వాళ్ళు వ్యాపారానికి చెప్తారు తప్ప ఎక్కడా బంగారాన్ని అక్షతృతీయ లేదా అక్షయ తృతీయ నాడు కొంటే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుందనే మాట లేనే లేదు.